ధ్యానీభవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను నాగిరెడ్డి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, రాజమహేంద్ర నుంచి విచ్చేసాను. ఇప్పుడు మనం ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో మనం ధ్యానం గురించి అనేక అంశాలు వినుంటాం. మిత్రులారా, ధ్యానం అనేటప్పటికీ ఇది మనం అన్ని మత గ్రంథాల్లో మన మతానికి సంబంధించి అంటే భారతీయ ఇతిహాసాల్లో ఈ ధ్యానం గురించే కాకుండా మిగిలిన మత గ్రంథాల్లో కూడా ధ్యానాన్ని ఏదో రకంగా చెప్పడం జరిగింది. అంటే ధ్యానం అనేది మనం ఈరోజు సృష్టించుకున్నదైతే కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కాకపోతే ఈ ధ్యానానికి ఒక ప్రత్యేకత రావడానికి మనం గౌతమ్ బుద్ధుడిని కోట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాపానసతి ద్వారా మనకి ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభాలు, ధ్యానం ఎలా చేయాలి అనే అంశాన్ని గౌతమ్ బుద్ధుడు మనకు బాగా తెలియచేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ధ్యాన ప్రచారం చాలా విరివిగా జరుగుతోంది. మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మనందరికీ కూడా ఈ ధ్యానం గురించి చాలా అంటే పాత విధానమే చాలా కొత్తగా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేయడానికి అంటే ధ్యానం చేయడానికి అనేక రకమైనటువంటి సులువైన మార్గాలని మనకి పత్రిజీ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని కూడా మనం తలుచుకుంటూ వారికి కూడా కృతజ్ఞతలు అభినందనలు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మహానుభావులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ఎందుకు చేయాలంటే ఎవరికైతే జ్ఞానం కావాలో, ఎవరైతే జీవితంలో చక్కటి అంటే ప్రెజర్ లైఫ్ లేకుండా, ఒత్తిడి లేకుండా ఆనందంగా హాయిగా జీవించాలంటే తప్పనిసరిగా మనం అందరం కూడా ధ్యాన మార్గంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఏదైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఆర్గాన్స్ యొక్క పనితనం బాగా పెరుగుతుంది. మనం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన బ్రెయిన్ తాలూకా వర్క్, మన మెదడు ఏదైతే ఉందో దాని తాలూకా పనితనం చాలా మెరుగుపడుతుంది. అంటే దాని ఎఫికసీ పెరుగుతుంది. అంటే పని చేయడం వేరు, అద్భుతంగా పని చేయడం వేరు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా చాలా చురుకుగా వేగవంతంగా పనిచేయాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల మనిషికి ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడైతే ప్రశాంతత కలుగుతుందో మనం తీసుకునే నిర్ణయాల్లో క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైతే మనం తీసుకునే నిర్ణయాల్లో క్లారిటీ ఉంటుందో మనం చేసే పనుల్లో కూడా క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైతే మనం చేస్తున్న పనులు కూడా క్లారిటీతో చేశామో మనకి రిజల్ట్ కూడా అద్భుతంగా వస్తుంది. అంటే మంచి రిజల్ట్ రావాలి అంటే ప్రతి పనిని అంటే ధ్యానంతో ముడిపడి ఉంది కనుక మనందరం కూడా ధ్యానం చేయడం ద్వారా మన జీవితాల్లో అనేక రకాల మార్పులను తీసుకురావచ్చు. అంటే మరి ధ్యాన అనుభవాల్లో చెప్తూ ఉంటారు చాలామంది, ఈ ధ్యానం ఏదైతే ఉందో నాకు ఈ షుగర్ తగ్గింది, లేదా నాకు బీపీ తగ్గింది, నాకు ఉన్నటువంటి థైరాయిడ్ ప్రాబ్లం నాకు చాలా తగ్గింది, నా మానసిక ఒత్తిడి తగ్గింది. అంటే ఇది ఎవరెవరు దేన్ని ఫోకస్ చేసుకొని దేన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుంటారో అలా చాలామందికి జరిగిన అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మేధావులు ఎవరైతే ఉన్నారంటే ధ్యానంలో రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు, అలాగే ఈ న్యూరోకి సంబంధించినటువంటి వైద్యులు, వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే ధ్యానం అనేది అవసరము. ప్రతి మనిషి కూడా నిరంతరం ధ్యానం చేయడం ద్వారా ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా ఉంటాడో అంటే కూల్గా ఉంటాడో ఆయన చేసే ప్రతి పని కూడా కూల్గా ఉంటుంది. అంటే హ్యాపీగా, అంటే మనిషికి ఆతృత, అలాగే మనం ప్రతిదాన్ని మనం యాంగ్జైటీ అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటాం. మన స్పీడ్గా వెళుతుంటారు. అంటే పనిలో ప్రతిసారి మనకి నిలకడలేనటువంటి తత్వం కూడా కొందరికి ఉంటుంది. అలాగే ఏ పని ఎలా చేయాలి, షెడ్యూలింగ్ కూడా కొందరికి ఇబ్బంది వస్తుంటుంది. అలాగే కొన్ని ప్రయారిటీస్ అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, ప్రయారిటీ ఆఫ్ ది వర్క్స్, మన జీవితంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తే అదే మనం అవుతామట. అలాంటిది ఇలాగ ప్రాధాన్యత ఇచ్చే కానీ ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం గడపాలి అంటే తప్పనిసరిగా ధ్యానం చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. అంటే ధ్యానం చేయడం వల్ల మనం ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తయారవుతాము, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తయారవుతాము, అలాగే ఎదుటివారికి సలహాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతాము. అంటే ఎదుటివారికి సలహాలు సూచనలు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మనల్ని మనం సంస్కరించుకొని మన కుటుంబాన్ని మనం సంస్కరించుకోగలిగితే సరిపోతుంది. కనుక ధ్యానం వ్యక్తిగతంగా నాకు చాలా చాలా ఉపయోగము, అది నా వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతోంది. అయితే ఈ ధ్యానం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు,
అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. అంటే ఈ కార్యక్రమాన్ని మీరు చాలా సందర్భాల్లో చూస్తుంటారు. వారి అనుభవాలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. అయితే యాజ్ ఏ సైకాలజిస్ట్, ఒక మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుడిగా నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ ధ్యానం చేయడం వల్ల మనిషి స్థిమితంగా ఉంటాడు, అంటే ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడైతే మనిషి స్టేబుల్గా ఉంటాడో, ప్రశాంతంగా ఉంటాడో, ప్లెజర్గా ఉంటాడో, ఆటోమేటిక్గా తను చేస్తున్న ప్రతి పనిలో కూడా క్వాలిటీ ఉంటుంది. అంటే మనం చెప్తుంటాం, మనం ఒక నిలకడగా ఉన్నటువంటి నీరు, వాటర్ చెరువు దగ్గరికి కానీ ఒక నీటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మనం ఒక స్టోన్, చిన్న రాయిని అందులో వేసామనుకోండి, అప్పుడు వెంటనే అక్కడ ఆ వాటర్ డిస్టర్బ్ అవుతుంది. అది నిలకడ లేని తత్వం. అలాగే మన బ్రెయిన్ కూడా రకరకాల ప్రెజర్ ద్వారా, రకరకాల సమస్యల ద్వారా మన బ్రెయిన్ ఎప్పుడు కూడా అలాగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా హాయిగా ఫేస్లో కూడా చక్కగా కొద్దిగా ఏమాత్రం బాధ లేకుండా స్మైల్గా నవ్వుతూ ఉండేటట్టుగా హాయిగా ప్రశాంతం కూర్చున్నాం. అలాగే ఈ రెండు చేతులు కూడా ఒక చేతిలో ఒక చేతి పట్టుకొని హాయిగా ఇలా పెట్టుకోండి. మీ ఎడమ కాలు మీద కుడి కాలుని వేసి చక్కగా క్రాస్ పెట్టండి. అంటే లెగ్నేమో ఇట్లాగా మనం క్రాస్ చేస్తాము, హ్యాండ్స్నేమో ఇట్లాగా టైట్ చేస్తాము. శ్వాస మీద ధ్యాస.
చివరి 5 సెకండ్లు 5 4 3 2 1. మనం ధ్యానంలోంచి బయటకు వద్దాం. 2 చేతుల్ని హాయిగా కళ్ళ దగ్గర పెట్టుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా కళ్ళు తెరవండి. హాయిగా ఒకసారి అందరూ విత్ స్మైల్తో ధ్యానానికి ఒకసారి జేజేలు చెప్పుకుందాం. కొత్తగా ఈ ధ్యానం చేసే వాళ్ళకి అంటే బహుశా మీకు కొందరికి అంటే చీకటిగా అనిపించవచ్చు, కొద్దిగా తల తిరుగుతున్నట్టు అనిపించవచ్చు, కొందరికి హెడేక్ రావచ్చు. ఇది ప్రారంభ దశలో అంటే స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది. ఇది కేవలం మీరు మొదటి 4-5 రోజులు ఇలా జరుగుతుంది. తర్వాత మీరు హ్యాపీగా ధ్యానం చేయొచ్చు. చేశారు కదా. ధ్యానం వల్ల మనకు కలిగే అనేక రకాల ప్రయోజనాలు విన్నాం. ధ్యానం చేద్దాం. మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని ధ్యానం ద్వారా కాపాడుకుందాం.